హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ క్రిస్పీ క్రిస్పీ సగ్గుబియ్యం వడలు. ఈ వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వడలతో పాటు గ్రీన్ చట్నీ ఎలా చేయాలో కూడా మీకు నేను చూపించబోతున్నాను. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. వీటిలో నీళ్లు పోసేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. సగ్గుబియ్యాన్ని కొద్దిగా రుద్దుతూ కలుపుకోండి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా ఒకసారి కడిగి నీళ్లు మొత్తం వంపేసుకోండి. ఇలా నీళ్ళని పూర్తిగా వంపేసి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని సగ్గుబియ్యంలో పోసుకోండి. ఇలా పోసుకొని కనీసం 7-8 గంటలైనా కానీ నాననివ్వండి. ఒకవేళ మీరు ఈ వడల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే నైట్ మొత్తం నాననివ్వండి. లేదా ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నాను. చూడండి ఈవినింగ్ కల్లా ఎంత బాగా నానిపోయాయో. సగ్గుబియ్యంలో ఎక్కడా తడి లేకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. అప్పుడే వడలు నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి. సగ్గుబియ్యంలో ఎప్పుడైనా వాటర్ కరెక్ట్గా పోసుకోవాలి. అప్పుడే ఇలా సాఫ్ట్గా పొడి పొడిగా వస్తాయి. ఈ వడలు చేసుకోవడానికి ముందుగా 2 ఆలు తీసుకొని ఆలు మునిగేటట్లుగా వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆలు ఉడికేలోపు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలని వేయించుకోండి. పల్లీలు వేగగానే ఒక క్లాత్ మీద వేసుకొని పల్లీలని బాగా ఆరనివ్వండి. పల్లీలు ఆరగానే ఈ విధంగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. పల్లీలు పొట్టు తీసుకోవచ్చు, తీసుకోకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్. నేనైతే పొట్టు తీసుకున్నాను. ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీల్లో సగం పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పలుకులుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిగిలిన పల్లీలు, పిరికెడు కొత్తిమీర, పిరికెడు పుదీనా, 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పంచదార, 1 పెద్ద నిమ్మకాయ సైజ్ నిమ్మరసం. మీరు నిమ్మకాయ ప్లేస్లో కొంచెం చింతపండునైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే, వడల్లోకి గ్రీన్ చట్నీ రెడీ. ఇప్పుడు ఇక దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న ఆలు పొట్టు తీసుకొని ఈ విధంగా తురుముకోండి. ఆలుని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులో 4 పచ్చిమిర్చి తరుగు, ఇంతకుముందు వేయించి పెట్టుకున్న శనగిత్తనాల పలుకులు ఉన్నాయి కదా అవి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఇంతకుముందు మనము తురిమి పెట్టుకున్న ఆలు తురుము వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని వడలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగేలోపు ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని ఈ విధంగా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ చేసుకునేలోపు నూనె బాగా కాగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒత్తుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా నూనెలో వేసుకొని నూనెలో వేసుకోగానే వడల్ని 1 నిమిషం అలాగనే ఉండనివ్వండి. వడల్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. తరువాత వడలన్నీ టర్న్ చేసుకుంటా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. వడలన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఒత్తుకున్న వడలన్నిటినీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. అంతే, వేడి సగ్గుబియ్యం వడలు రెడీ. ఇప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీతో తినేసేయండి. ఇలానే అయినా తినొచ్చు, లేకపోతే అలానే తినేయచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూస్తుంటేనే ఎప్పుడు చేసుకొని తినేయాలనిపిస్తుంది కదా. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నేను చేస్తున్న వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.